ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షన కేబినెట్ సమావేశం జరగటం, ఆ కేబినెట్ సమావేశంలో అనేక నిర్ణయాలు తీసుకోవటం అనేటటువంటిది జరిగినటువంటి పరిణామం. ఆ పరిణామాల్లో కనుక మనం చూస్తే కేబినెట్ సమావేశంలో అనేక అంశాలపైన చాలా తీవ్రంగా చర్చించిన మీదట 6100 డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ కావటం, సో ఆ వేకెన్సీలన్నీ సత్వరమే దాన్ని ఫిలప్ చేయాలనేటటువంటి తలంపుతో చేసినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటటువంటి వేల మంది నిరుద్యోగ యువతకి ఒక రకమైనటువంటి స్వాంతన లభించినటువంటి నిర్ణయంగా దీన్ని భావించవచ్చు. సో ఈ డిఎస్సితో పాటుగా ఇంధన రంగంలో, ఎనర్జీ రంగంలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం కూడా తెలపడం జరిగింది. అదే రకంగా అనేక నిర్ణయాలు ఈ కేబినెట్ సమావేశంలో తీసుకోవటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి ముందు అడుగులు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా వీటితో ఇంకా మరింతగా స్ట్రెంథన్ అవుతాయంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఒకసారి కనుక మనం వివరాల్లోకి వెళ్ళి జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక మనం ఒకసారి కనుక చూస్తే, దాని ప్రకారం మెగా డిఎస్సి నోటిఫికేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం అనేటటువంటిది ప్రధానంగా జరిగినటువంటి పరిణామం. 6100 పోస్టులతో డిఎస్సి నిర్వహణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అదే రకంగా వైఎస్ఆర్ చేయూత 4వ విడతకు ఆమోదం తెలిపింది. ఫిబ్రవరిలో వైఎస్ఆర్ చేయూత నిధులని విడుదల చేయాలనేటటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 5,000 కోట్ల రూపాయల నిధుల విడుదలకు ఆమోదం కూడా తెలపటం అనేటటువంటిది చాలా శుభపరిణామంగా మనం భావించాలి. అదే రకంగా ఎస్ఐపిపి ఆమోదించినటువంటి తీర్మానాలన్నిటికీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంధన రంగంలో 22,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపటం అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక రంగంలో చాలా దూసుకుని వేగంగా ముందుకు వెళ్ళేటటువంటి రాష్ట్రంగా ఇది పరిగణించబడుతుందంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేనటి వ్యవహారం. అదే రకంగా ప్రతి గ్రామ పంచాయతీకి పంచాయతీ సెక్రటరీ ఉండాలనేటటువంటి నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఎస్సీఆర్టీలోకి ఐబీ భాగస్వామ్యానికి కేబినెట్ ఆమోదం తెలపటం అనేటటువంటిది విద్యారంగంలో తీసుకునేటువంటి ఒక ప్రముఖమైన ముందడుగుగా మనం దీన్ని భావించాలి. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ పదవీ విరమణ వయస్సు, ఆ సిబ్బందికి ఉన్నటువంటి పదవీ విరమణ వయస్సుని 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచటం అనేటటువంటిది తప్పనిసరిగా ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చక్కటి నిర్ణయంగా దాన్ని మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటవీ శాఖలో 689 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నంద్యాల, కర్నూలు జిల్లాల్లో 2 విండ్ పవర్ ప్రాజెక్టులకి ఇవాళ జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో 600 మెగావాట్ల విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాట్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్కేయూకేటీ రిజిస్ట్రార్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపి ఆ మేరకు చట్టంలో సవరణ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలపటం అనేటటువంటిది జరిగినటువంటి విషయాల్లో చాలా ప్రతిపాదించాల్సినటువంటి, మెన్షన్ చేయాల్సినటువంటి అంశాలుగా మనం భావించాలి. గడిచినటువంటి అనేక సంవత్సరాల కాలంలో మనం చూస్తే కేబినెట్ ప్రతి సమావేశంలో కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుకి కూడా ఎటువంటి నిర్ణయాలు జరగబోతాయనేటటువంటి ఉత్సుకతతో జరిపిన ప్రతి సమావేశంగా దీన్ని భావించాలి. ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. బహుశా ఇంకొకసారి 2 సార్లు తప్ప కేబినెట్ సమావేశాలు జరిగేటటువంటి అవకాశాలు లేవు. ఈ కేబినెట్ సమావేశంలో మరికొన్ని నిర్ణయాలు తీసుకుంటారని తలంచారు. రైతుల పట్ల, మహిళల పట్ల, విద్యార్థుల పట్ల ఈ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బహుశా దీన్ని అసెంబ్లీ తొందరలో సమావేశమై ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల్లో వీటికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏవైనప్పటికీ కూడా ప్రజల తరఫున, ప్రజల భవిష్యత్తు కోసం, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ మెగా డిఎస్సి లాంటి నిర్ణయాలు తీసుకోవటం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా ప్రగతి పదంలో ముందుకు నడుస్తోంది అని అంటే, ఆర్థికపరమైనటువంటి వృద్ధి సాగుతోంది అని అంటే, ఉపాధి కల్పన లేకుండా ఏ రకమైనటువంటి వృద్ధిని కూడా కరెక్ట్గా మనం అంచనా వేయలేం. వృద్ధి ఉండొచ్చు, కానీ ఆ వృద్ధి ఫలాలు అనేటటువంటిది ఎవరికి చేరుతున్నాయనేటటువంటిది ముఖ్యమైనటువంటి వ్యవహారం. అంచేత ఈ రకంగా ఉపాధి కల్పన లేనటువంటి వృద్ధి ఏదైతే ఉందో
అది కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే సంబంధించినటువంటి విషయంగా దాన్ని పరిగణించాలి. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధి జరుగుతోంది. ఆ ఫలాలన్నీ కూడా ప్రజలందరికీ చేరే విధంగా ఉపాధి కల్పన జరగటం. సో ఇప్పటి వరకు మనం చూస్తే దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేట్ చేయటం, మరొక 3-4 లక్షల ప్రభుత్వ రంగంలోనే అంటే ప్రభుత్వాల యొక్క నిర్ణయంతోనే గౌరవ వేతనంగా తీసుకునేటటువంటి వాలంటీర్ల వ్యవస్థ లాంటివి చేయటం, అంచేత అనేక మంది లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా వీటి మీద కృతజ్ఞతలు తెలియజేయాల్సిందే. రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నప్పుడు వేళ దానికి అనుగుణంగా ఉపాధి కల్పన ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఫలాలన్నీ ప్రజలకు చేరుతున్నట్లుగా మనం భావించాలి.